ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नमस्ते अक्की, गुरुभ्यो नमः। అందరికీ నమస్తే. ఈరోజు మన సూత్రము సూక్ష్మ విషయత్వం చాలింగ పర్యవసానం. సూత్రం ఏంటి? సూక్ష్మ విషయత్వం చ లింగ పర్యవసానం. అంటే ఎప్పుడైతే మనం ధ్యానమును అవలంబించుకుంటామో అలా ధ్యానము ఉచ్చకోటికి చేరినప్పుడు మనకు ఎంతటి స్థితి ఏర్పడుతుంది అంటే సూక్ష్మ సూక్ష్మ విషయాలు కూడా మనకు అర్థమవుతవి. ఇప్పుడు ఉదాహరణకి మనకు సైట్ పెరిగినప్పుడు ఒక చిన్న చిన్న అక్షరాలు కూడా మనకు కనబడవు. కానీ ఎప్పుడైతే మనము ఈ కంటి అద్దాల సహాయం తీసుకుంటామో అప్పుడు మనకు ఇతరుల కంటే మంచి కనబడుతుంది. మీరు గమనించుకో. అటులనే ఎప్పుడైతే జీవుడు పరమాత్ముడనే అద్దాలను తొలగించుకుంటాడో అప్పుడు మనకు సూక్ష్మ విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. అయితే మీరు సత్యద ప్రకాశం వినేటప్పుడు మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఒకసారి మళ్ళీ నెమర వేసుకోండి. దర్శన శాస్త్రాలని నేను మీకు సామాన్య భాషలో చెప్పినప్పటికి కూడా మీరు అప్పుడప్పుడు జాయిన్ అయ్యి అప్పుడప్పుడు జాయిన్ అవ్వకపోతే ఈ సూత్రాలు కొంచెం అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఏమనుకున్నాము? ఈ ప్రపంచంలో నిత్య పదార్థాలన్నీ ఈ సృష్టిలో మూడు. ఒకటి ఏమేంటి? మూడు ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ఈశ్వరుడు ఒక్కడే, జీవులు అనంతములు కానీ ఏకమే, జీవులు కూడా ఏకమే. మళ్ళీ ప్రకృతిలో ఎన్ని విభేదాలు ఉన్నవి? ప్రకృతిలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అమ్మ గుణాలు: సత్వగుణము, రజోగుణము, తమోగుణం. గుడ్ విజయతమ్మ. సత్వ పరమాణవులు ఉన్నవి, రజ పరమాణవులు ఉన్నవి, తమః పరమాణవులు ఉన్నవి. ఈ 3 పదార్థాలని కలుపుకొని సత్వ, రజ, తమః సామ్యావస్థ ప్రకృతి అంటాడు. ఈ మూడింటి యొక్క కలయికనే ఏమన్నాడు? ప్రకృతి. ప్రకృతి అంటాడు. ప్రకృతి ఏది? సత్వరజ తమః పరమాణువుల యొక్క కలయికని మనం ఏమంటాము? అవి ఒక చోటకి వెళ్ళిపోతే ఏమంటాము? ప్రకృతి. ప్రకృతి. ఒకటి గుర్తించుకోండి, ఇప్పుడు సత్వ పరమాణువులోకి రజ పరమాణువు ప్రవేశించదు, రజ పరమాణువులోకి సత్వ పరమాణువులు కూడా ప్రవేశించవు.
అర్థమైందా? ఏ పరమాణువులోకి ఏ పరమాణువు ప్రవేశించాడు. ప్రవేశించదు. ఏమవుతుంది? కేవలం దగ్గరికి వచ్చి తగ్గులు ఉంటాయి అమ్మ. హెచ్చు తగ్గులు కాదు, సిద్ధాంతం బాగా పట్టుకోండి. ఈ సత్వ పరమాణువులు, రజ పరమాణువులు, తమః పరమాణువులు ఒక చోటకి చేరుతవి. చేరినంత మాత్రాన ఒకదాని లోపల ఒకటి ప్రవేశించవు, దగ్గరగా కూర్చుంటవి. ఈ పరమాణువులన్నీ అంటే విడివిడిగా ఉన్న పరమాణువులన్నీ ఏమైతాయి? మిక్సప్ అయిపోతాయి. మిక్సప్ అయిపోతే దగ్గర అయిపోతాయి. ఇలా మనం ఇప్పుడు కొన్ని రంగురంగుల పూసల్ని తెచ్చి కలిపేసినాం అనుకోండి, కుప్ప అవుతుంది. కానీ ఒకే ఆకారము గల, ఒకే సైజు గల పూసల్ని మీరు చూస్తే ఇంకొక పూసలోకి ఇంకొక పూస దూరదు. కానీ మనం ఏం చేస్తాము? దారంతో ఆ పూసలన్నింటినీ ఒక దగ్గర కూర్చుంటాం. దూరం నుండి ఏమనిపిస్తుంది మనకి? ఒకటే దూరం నుండి ఎంత దగ్గరగా కూర్చోబడింది అంటే అబ్బో ఒకదాని లోపల ఒకటి పోయినట్టుగా మనకు అనిపించి దారం ఒకవేళ ఒక పూసలోకి ఇంకొక పూస పోయిందంటే దాని అర్థం ఏంటి? అవి రెండు సేమ్ సైజ్ ఉంటే పోతుండేనా, చిన్నగా పెద్దగా ఉన్నందుకు పోయినాయా? అందుకనే సత్వ పరమాణువులు పెద్దవో, రజ పరమాణువులు చిన్నవి అని ఎక్కడ వ్యాఖ్యానం చెయ్యలేదు. కాబట్టి ఈ పరమాణువులన్నీ ఒకదాని పక్కన ఒకటి వచ్చి కూర్చుంటవి, కానీ ఇవి ఒకదాని లోపల ఒకటి అది గుర్తుపెట్టుకోండి సిద్ధాంతం. ఇప్పుడు ఇది ఇక్కడ అర్థమైందా? ఇంకా క్లియర్ కావాలా? మళ్ళీ మర్చిపోవద్దు సిద్ధాంతాన్ని. సత్వ పరమాణువులు, రజ పరమాణువులు, తమః పరమాణువులు కలిస్తేనే ఈ ప్రకృతి అయింది. కలిసినంత మాత్రాన ఒక దాంట్లోకి ఒకటి దూరదు. ఈ సత్వ పరమాణువులోకి ఎవరు దూరగలుగుతారు? సత్వ రజ తమ పరమాణువులోకి ఎవరు దూరగలుగుతారు? పరమాత్ముడు దూరగలుగుతాడు, జీవుడు కూడా దూరగలుగుతాడు. అర్థమైందా? కానీ జీవాత్మ పరమాత్మకున్న వ్యత్యాసం ఏంటంటే జీవుడు ప్రకృతిలో మాత్రమే దూరగలుగుతాడు, కానీ పరమాత్మలో దూరలేడు. కానీ పరమాత్ముడు ఏంటి? అన్ని అనకండి, మళ్ళీ ఇట్లా క్లియర్ గా రండి, బేస్ నుంచి రండి. జీవాత్మలోకి ప్రవేశించగలుగుతాడు, ప్రకృతిలోకి ఇప్పుడు అర్థమైందా? ప్రకృతిలో సత్వ పరమాణువులోకి రజ పరమాణువులు, రజ పరమాణువులోకి సత్వతమ పరమాణువులు ప్రవేశించవు. అవి దగ్గరగా ఇద్దరే ప్రవేశిస్తారు. ఎవరు? పరమాత్ముడు, జీవుడు. జీవాత్ముడు. పరమాత్ముడు యొక్క గొప్పతనం ఎక్కడైంది? అన్నిట్లో ప్రవేశించగలుగుతాడు. అన్ని మళ్ళీ నేను ఒక 10 days అయిపోయినాక అడిగితే మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తారు. మళ్ళీ పరమాత్ముడు జీవుల్లోకి ప్రవేశించగలుగుతాడు, ప్రకృతిలోకి క్లాస్ లో ఉన్నారు కాబట్టి అన్నింట్లోకి ప్రవేశిస్తాడు, అన్నింట్లోకి అని చెప్పేస్తారు. నేను మళ్ళీ ఒక 1 month అయినాక ఈ సూత్రం వస్తే నేను మళ్ళీ ఇంతే వివరణ ఇవ్వాల్సి వస్తుంది. మీకు అర్థమైందా? పరమాత్మ సామర్థ్యము, జీవ సామర్థ్యము, ప్రకృతి సామర్థ్యం. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు సత్వరజ తమ పరమాణువుల యొక్క సమూహమే ప్రకృతి. అర్థమైందా? సత్వరజ తమ పరమాణువుల యొక్క కలయిక ఒక చోట ప్రోగవ్వడమే ప్రకృతి నుండి ఏం తెలుసుకున్నాము? మహత్తత్వం. ప్రకృతి నుండి ఇంకా మతనం చేస్తే ఏమైంది? మహత్తత్వం ఏర్పడింది. మర్చిపోతారు ఎన్నిసార్లు చెప్పిన. మహత్తత్వం నుండి ఏం ఏర్పడింది?
పంచ తన్మాత్రలు. అర్థమైందా? పంచ తన్మాత్రల నుండి ఏం ఏర్పడింది? పంచభూతాలు. పంచభూతాలు. పంచభూతాల నుండి ఏం ఏర్పడినవి? ఏకాదశ ఇంద్రియాలు. అర్థమైందా? తర్వాత ఈ స్థూల దేహం. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు సామాన్యంగా ఎవరైతే వివిధ పరంపరలో ధ్యానం చేస్తారో ఈ సూత్రాన్ని బాగా అర్థం చేసుకుంటే, వివిధ పరంపరలో ధ్యానమును అవలంబించుకుంటూ వెళ్తున్నా కొద్దీ వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతున్నారు? స్థూల దేహము నుండి తమః రజః సత్వ పరమాణువుల వరకు రాగలుగుతున్నారు. ఏది? పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ మార్గము కాకుండా అన్య మార్గములో ఎవరైతే ధ్యానమును అవలంబిస్తున్నారో వాళ్ళ అభ్యాసం వల్ల వాళ్ళు ఎక్కడి వరకు యాత్ర చేయగలుగుతున్నారు? సత్వరజ తమ పరమాణువుల వరకు పరమాణువుల వరకు రాగలుగుతున్నారు. ఇంతవరకు అర్థమైందా ఇప్పుడు మీకు? ఈ ప్రకృతి, ఈ దేహములు, ఈ కేశములు, లోమాలు, రక్త మాంస మధ్య సర్వము దేని నుండి ఏర్పడింది? ప్రకృతి నుండి. సమస్తము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, వర్షములు, మేఘాలు, విద్యుత్ సర్వము ఈ మూడు తత్వాల నుండే ఏర్పడింది. మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మూడు తత్వాలు ఏంటి? అణువణువుగా వరకు కూడా మనం చూడగలుగుతాం. ధ్యాన స్థితి ఉच्चతమ స్థితికి వెళ్తున్నా కొద్దీ మనకు సత్వ పరమాణువులు, రజః పరమాణువులు, తమః పరమాణువులు అవి ఎలా మూవ్ అవుతున్నవి, ఎలా కలుస్తున్నవి, వాటి ప్రకాశం ఎలా ఉందో ఈ సర్వం కూడా మనకి గోచరం. ఏది? మీరు పతంజలి మహర్షి మార్గంలో ధ్యానం చేసినా సరే, అన్య మార్గంలో కూడా మీరు ధ్యానం అవలంబించుకున్నా ఇక్కడి వరకు యాత్ర రాగలుగుతాం. కానీ ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? సత్వరజ పరమాణువులు కారణమైనవి. దేనికి? ప్రకృతి అనే కార్యము. అర్థమైందా? సత్వరజ తమ పరమాణువులు కారణముగా ఉన్నవి. దేనికి కారణముగా ఉన్నవి? ప్రకృతికి. ప్రకృతి. అర్థమైందా? ఇప్పుడు ప్రకృతి దేనికి కారణమవుతుంది? మూల ప్రకృతి. గుడ్, మహత్తత్వం. నాకు అర్థమైందా? అంటే ప్రకృతి కార్యము, సత్వరజ తమ పరమాణువులు కారణం. అప్పుడు చాలా బాగా చెప్పారు, ఇప్పుడు మర్చిపోయారు మళ్ళీ. ఇప్పుడు కొంచెం ముందుకు వద్దాం. ఇప్పుడు ప్రకృతి కారణమైంది, కార్యం ఏదైంది? పుష్పమ్మ గారు చెప్పారు కదా, ఇప్పుడు చెప్పండి. కార్యం ఏది ఇక్కడ? మహత్తత్వం. గుడ్. ఇప్పుడు మహత్తత్వము కారణమైంది దేనికి? పంచ తన్మాత్రలు. పంచ తన్మాత్రలు కారణమయ్యావి దేనికి? పంచభూతాలు. పంచభూతాలు ఇప్పుడు దేనికి కారణమైతున్నవి? ఏకాదశ ఇంద్రియాలు. ఏకాదశ ఇంద్రియాలు దేనికి కారణమైనవి? స్థూల దేహం. అర్థమైందా? ఒకటి కార్యం అవుతే దానికి కారణం ఉంది, మళ్ళీ దీనికి కార్యం ఉంటే దీనికి కారణం ఉంది. కారణం ఉంది. చివరి వరకు ఎక్కడికి వెళ్ళినాం మనము? స్థూల దేహము నుండి సత్వరజతమ పరమాణువుల వరకు వచ్చాం. కానీ జీవాత్మ దేనికి కూడా కారణం కాదు. జీవాత్మ ఇప్పుడు ఏకాదశ ఇంద్రియాలకు పంచభూతాలు కారణమైనట్టుగా ఇలా జీవాత్మ ఎవరికైనా కారణం ఉందా? లేదు. అర్థమైందా? అలాగే పరమాత్ముడు కూడా ఎవరికి కారణము కాదు. పరమాత్మ తత్వము స్వతంత్రంగానే ఉంది, జీవాత్మ తత్వం కూడా
స్వతంత్రంగా ఉంది. స్వతంత్రంగానే ఉంది. ఇప్పుడు మీరు మురుకులు చేశారు. మురుకులు రుచిగా అవ్వడానికి ఏంటి? మురుకులనే కార్యానికి రుచిగా అవ్వడానికి ఏంటి? దాంట్లో వేసే పిండి, నూనె, ఉప్పు, కారం కారం పోలించడము అన్ని. కానీ ఇప్పుడు మీరెక్కడ కారణమయ్యారు? అందులో కనబడుతుందా ఆ మురుకులో? అది కనబడదు. కనబడదు. మురుకులో మీ కారణము కంటికి కనబడదు. కనపడదు. కనబడదు. మురుకులు తీసుకుంటే మీకు ఏమేం కనబడుతుంది? వాము కూడా వేశారా అండి అని అడుగుతాం. వేసామండి అని చెప్తాం. నువ్వు గింజ కూడా కనబడుతుందండి అంటాం. అవునండి. కారం పొడి ఏది వాడిండ్రండి అని చెప్తాం. ఉప్పు ఇంత కొలతేసాం, నీళ్ళెన్ని పోసాం, అక్కడ సర్వం కనబడుతున్నది. కానీ మీరు ఏదైతే చేతితో కలిపిండ్రో అక్కడ మీ ఉంగురాలు, మీ చేతులు కనబడుతున్నాయా? వ్రేళ్ళు కనబడదు. ఎవరైనా మురుకులే తయారైనవి. మీ కోడలో లేకపోతే మీకు పడని తోటి కోడలో ఎవరైనా మురుకులే తయారైనవి. ఆ పుష్పమ్మ గారు, విజయమ్మ గారు ఎక్కడ చేశారు అంటే మీరు ఏమంటారు? ఏమీ చేసినామని చెప్తామమ్మా. ఇప్పుడు చాలా అర్థమైందమ్మా ఉపమానం. ఏంటి ఏమైంది విజేతమ్మా? ఉపమానము చాలా చక్కగా అర్థమైంది. ఇప్పుడు పరమాత్ముడు జీవాత్మ గురించి చెప్తున్నారు. వాళ్ళు కనబడకున్నా గాని ఇవన్నీ బాగా చేసినాయి అని అర్థమవుతుంది ఇప్పుడు. అర్థమైందా? ఇప్పుడు మురుకులలో అర్ణక్క చేస్తే అర్ణక్క రూపం కనబడదు, కళ్యాణమ్మ చేస్తే కళ్యాణమ్మ రూపం కనబడదు, విజయమ్మ చేస్తే విజయమ్మ రూపం కనబడదు. మాలాంటి వాళ్ళు వచ్చి మీరు చేస్తే ఉప్పు కనబడ్డట్టుగా, కారం కనబడ్డట్టుగా, జీలకర్ర కనబడ్డట్టుగా, వాము కనబడ్డట్టుగా, నువ్వు గింజ కనబడ్డట్టుగా, నూనె ఉన్నట్టుగా మీరు ఉండాలి కదా అని ఎవరైనా ప్రమాణం అడిగారు అనుకోండి, మీరేమంటారు? ఇదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న, మనం ఎట్లా కనబడతాం అంటాం కదా. అనుభవం లేదని కూడా అంటాం. ఎన్ని అంటాము? ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు. ఎక్కడైనా పిండితో మురుకులు అవుతాయా? ఆ కారం పొడి అక్కడ ఉంది కదా, ఇక్కడ బియ్యం పిండి ఉంది, ఇక్కడ నువ్వులు ఉన్నాయి, అవన్నీ స్వయంగా అవుతాయా? లేదా నేను శ్రమ చేస్తే వచ్చినాయా అన్న భావన ఉందా లేదా? కనబడదు. అందుకనే జ్ఞాని మురుకులని చూడగానే పదార్థాలని వేరుగా చూస్తాడు, చేసిన వ్యక్తిని కూడా వేరుగా చూస్తాడు. ఎవరు? జ్ఞానవంతుడు. అదే మీరు బాలుడికి మురికి ఇవ్వండి, వాడికి ఏది అర్థం కాదు. మురుకు కారం పొడేస్తే తయారైందా, నూనె పోస్తే తయారైందా, జీలకర్ర వేస్తే తయారైందా, బాలుడికి సంబంధం లేదు. బాలుడికి కావాల్సిందేంటి? తినడం. వాడికి ఆకలైంది, కాన్సన్ట్రేషన్ అటు ఇటు పోకుండా ఉండడానికి వాడు ఏడవద్దు, దెబ్బ తగిలింది ఏడవద్దు, లేకపోతే వేరే వాళ్ళు బొమ్మ గుంజుకున్నారనో అక్కడి నుండి వాళ్ళ అమ్మ ఏం చేసింది, డైవర్ట్ చేయడానికి వాడికి ఇంత మురికి ఇచ్చింది. తర్వాత 15 అమ్మాయికి కూడా అంతే మురుకు ప్లేట్లో పెట్టి ఇవ్వండి. ఇప్పుడు బాలుడికి అంతే ఇచ్చాము, అదే అటువంటి ప్లేట్లోనే ఇచ్చాము. ఒక యువకులకు అంతే ఇచ్చాం. ఏమైపోతుంది ఇప్పుడు? మురుకు అదే ఏమైపోయింది? ఆలోచన విధానం అలాగే మీ సమకాలీన అమ్మలక్కలకి మురుకులు పెట్టండి, వీళ్ళేం చేస్తారు? తినడం తక్కువ తింటారు, వివరణ ఎక్కువ చేస్తారు. అది బాగుందనుకో దాని గురించి స్ప్రెడ్ చేయడం కూడా ఎక్కువ చేస్తారు. అది కుదరకపోతే దాని గురించి స్ప్రెడ్ చేయడం కూడా అది అర్థమైందా? బాలుడికి కుదిరిందా కుదరలేదా సంబంధం లేదు. అర్థమైందా? మధ్య ఏజ్ వాళ్ళకి టేస్ట్ అర్థమైంది కానీ వివరణ అర్థం కాదు. ఇప్పుడు మీరు పరమాత్మని ఆస్వాదిస్తున్నారు కదా, మీరు 3rd ప్లేస్ లో ఉన్నారా, 2nd ప్లేస్ లో ఉన్నారా, 1st ప్లేస్ లో ఉన్నారా? ఈ మానవ జన్మ ఎత్తినం నదులని, వృక్షాలని, నెమలిలను, అందమైన ప్రకృతిని ఆస్వాదించేసి వెళ్ళిపోదామా, లేదా ఇది ఎలా తయారైందని తెలుసుకుందామా,
లేదా తయారు చేసిన వాడి గురించి ఇంకా వర్ణిద్దాం? తయారు చేసిన వాడి గురించి బాగా వర్ణించాలమ్మా, ఆ లెవెల్స్ రావాలి. మరి మనం ఈ సంసారములో భార్య, బిడ్డలు, నగలు, నట్రలు, ఆస్తులు, వాళ్ళ ముచ్చట్లు, వీళ్ళ ముచ్చట్లు, ఇందులోనే మన సమయం గడిపేస్తున్నాం. కానీ ఆత్మ పరమాత్మ తత్వానికి ఎక్కడ సమయం ఇచ్చాము? చెప్పడమేమో మేము 3rd ప్లేస్ లో ఉండాలి అన్నారు, కానీ ఎక్కడున్నాం మనము? ఇంకా ఫస్ట్ ప్లేస్ లోనే ఉన్నాం. ఫస్ట్ ప్లేస్ లో లేమనుకోండి, ఎక్కడున్నాం? అమ్మా ఫస్ట్ దాంట్లో లేము, థర్డ్ దాంట్లో లేము. నేనైతే అట్లా చెప్తున్నా, సెకండ్ దాంట్లో ఉన్నాం. అందరము ఎక్కడున్నాము? సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. మరి ఇప్పుడు మనము మనకంటే పేదవాళ్ళని చూసి, మనకంటే కొంచెం తక్కువ వాళ్ళని చూసి నేను గొప్ప అనుకుంటున్నాం. మరి మనం సెకండ్ ప్లేస్ లోనే ఉన్నాం కదా, మనం ఎలా గొప్ప అయ్యాము? లో ఉన్న వాళ్ళకంటే గొప్ప అన్నట్టు. ఓహో, కిందున్న వాళ్ళని చూసి గొప్ప అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కిందున్న వాళ్ళని చూసి గొప్ప అనుకుంటున్నామంటే మనము మన ప్రగతిని ఆపుకున్నట్ట, మన ప్రగతిని మనము పెంచుకుంటున్నట్ట? గొప్ప అనుకుంటే ఆపుకున్నట్టు. మనలో అహంకారం వచ్చింది అంటే ఏంటి అర్థం? ఆపుకున్నట్టే లెక్కమ్మా. మన వృద్ధిని మనమే చేతులారా చెడగొట్టుకుంటున్నాం వృద్ధిని. అర్థమైందా? అందుకనే మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి చెందాలి అంటే, అక్కడి వరకు మనం రీచ్ అవ్వాలి అంటే ముందు మనలో ఏమీ ఉండకూడదు, మలినాలు ఉండకూడదు. మళ్ళీ ఇప్పుడున్న ఓడేమన్నాను, ఇప్పుడున్న ఓడేంటి? అహంకారం ఉండకూడదు. నేనే గొప్ప అన్న అహంకారము మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు. రక్షణ కొరకు ఉపయోగించుకోవాలి, స్వాభిమానం కొరకు అహంకారం ఉపయోగించుకోవాలి. మన యొక్క ఉనికిని రక్షించుకోవడానికి అహంకారం ఉండాలి. కానీ మనమే గొప్ప అన్న అహంకారం ఉంటే అది మన యొక్క ప్రగతికి అడ్డుంది. అర్థమైందా? ఇప్పుడు అంటే ఈ ప్రపంచంలో ఒక పదార్థం నుండి మరొక పదార్థం తయారైంది కాబట్టి మనము చివరి వరకు వెళ్ళగలిగాం. ఆత్మ నుండి ఏది తయారవ్వలేదు కనుక, ఆత్మకు ఆకారము కూడా లేదు కనుక, ఆత్మ ఒక ప్లేస్ లో అంటే ఒక ప్లేస్ ని ఆక్యుపై చెయ్యదు గనక ఆత్మని తెలుసుకోవడం చాలా కష్టం. అర్థమైందా? ప్రయత్నిస్తే సత్వ రజో తమ పరమాణువుల వరకు రాగలుగుతున్నాం. ఎందుకంటే అవి ఒక షేప్ లో ఉంటవి, అవి కలుస్తున్నవి, వాటిలో కొంచెం లైట్ ఉంది, ఇవి కొంచెం రెడ్డిష్ ఉంటవి, ఇవి కొంచెం చీకటిగా ఉంది, ఇంతవరకు తెలుసుకోగలిగినాం. తమః పరమాణువులు కొంచెం అంధకారంతో ఉంటవి, రజ పరమాణువులు రక్తవర్ణములో ఉంటవి, సత్వ పరమాణువులు కొంచెం ప్రకాశ స్థితిలో ఉంటవి. కనుక తెలుసుకున్నాం లక్షణాలతో, రూపముతో, వాటి కెపాసిటీ తోటి సత్వము తెలుసుకోగలిగాము, రజం తెలుసుకోగలిగాము, తమా తెలుసుకోగలిగాము. కానీ ఆత్మ ఎరుపు కాదు, తెలుపు కాదు, రక్తం కాదు, రూపం లేదు, పొడుగు కాదు, పొట్టి కాదు, ప్రకాశం కాదు, ఏది కాదు. తెలుసుకోవాలి అంటే ధ్యానం చేయాలి, చాలా కష్టం. అందుకే అక్కడ ఆత్మ ఉన్నా, దాని వెనక పరమాత్ముడున్నా జనాలు ఏమన్నారు, ఆత్మ పరమాత్మ అంటూ ఏమీ లేదు, మేము ఇంత రీసెర్చ్ చేస్తున్నాము, ఇంత పరిశోధన చేశాము, ఉంటే అగుపడాలన్న సిద్ధాంతాన్ని కూడా తీసుకొచ్చారు. ఉంటే చూడండి, ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు నుంచి మేము మూలంకి వెళ్తే మాకు కనబడింది కదా. అలాగే ఈ శరీరంలో మేకలో గాని కోడిలో గాని ఎక్కడైనా జీవతత్వం లేదని ఎందుకు వాదిస్తున్నారు? చెట్లల్లో, వృక్షాదుల యందు, క్రిమికీటకాదుల యందు. ఎందుకంటే ఈరోజు మానవుడు కేవలం మానవుడు భక్షించట్లేదు, కానీ మిగతా జీవరాశుల్ని, ఒక దేశం వాళ్ళు ఒక పురుగుల్ని, ఇంకో దేశం వాళ్ళు ఇంకో రకమైన క్రిమికీటకాదుల్ని, ఇంకో దేశం వాళ్ళు ఇంకో రకమైన పశు సంపత్తిని ఎందుకు తింటున్నారు అంటే వాళ్ళు అక్కడ దేన్ని చూడలేదు,
ఆత్మని చూడలేదు, పరమాత్మ అని చూడలేరు. అదే ఆధ్యాత్మిక ఋషులు, అది భారతీయ ఋషులు అనడానికి లేదు, ఆధ్యాత్మిక ఋషులు ఆకుల్లో కూడా జీవతత్వాన్ని చూస్తున్నారు. చూస్తున్నారు. చివరికి ఆవు పాలు పిండేటప్పుడు ధారగా పడుతున్న ఆ పాలల్లో కూడా వాళ్ళు ఏది చూడగలిగారు? పరమాత్మని. ఆత్మతత్వాన్ని చూడగలిగారు. అందుకనే పాలు త్రాగిన హింసే అంటున్నారు. ఆకుల్లో కూడా ప్రాణతత్వం చూసి ఆకులు తిన్నా హింసే అన్నారు. ఒక రకమైన సమాజం ఏమో కేవలం మానవుల్లో కూడా ఆత్మతత్వాన్ని చూడట్లేదు, ఒకవేళ చూస్తే మానవుని వదిలిపెట్టి మిగతా 84 లక్షల రాశుల ఆహారాన్ని తినడానికి సిద్ధమయ్యారు. ఇంకొంతమంది ఎంత ఎదిగారంటే చివరికి పాలల్లో కూడా జీవకణాలు అర్థమైందా? అంటే ఆత్మ పరమాత్మ తత్వమును మనం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాము, కానీ ఇదా సత్వరజ తమః పరమాణువులు ఉన్నట్టుగా మనం ఏంటి చూడలేము. అందుకనే ఏమంటున్నాడు, మనం ఎంత ఈ సమాధిలోకి వెళ్ళినప్పుడు, ఈ సమాధిలో నిర్విచార సమాధి స్థితికి మనం ఎదిగినప్పుడు ఎంత సూక్ష్మంలోకి వెళ్తామంటే అసలు ఈ ప్రకాశము, ఈ దుఃఖము, ఈ సుఖము, ఈ నాలెడ్జ్ సత్వంది కాదు, రజస్సుది కాదు, తమస్సుది కాదు, దీనికి అతీతమైనటువంటి ఇంకో తత్వం ఉంది. ఓహో, అది ఇంకొక చైతన్య తత్వమా? పోనీ ఇది చైతన్య తత్వమేనా? మరి దీని వెనుక ఎవరున్నారు అంటే ఇంకొక చైతన్య తత్వం పరమాత్మ ఉంది అని ఇలా మనం లోపలికి వెళ్తున్నా కొద్దీ మూలం వరకు వెళ్ళగలుగుతాము. అందుకనే స్వామి దయానందుడు పరమాత్మ తత్వమును జీవాత్మ అనుభవించాలి అంటే అది విగ్రహారాధన వల్ల కాదు, మనం లోపల యాత్ర చెయ్యాలి, మాలిన్యాలు ఉండకూడదు, దీర్ఘకాల ప్రయత్నం ఉండాలి, సుదీర్ఘ ప్రయత్నం ఉండాలి, పూర్ణ విశ్వాసం ఉండాలి. అంతేగాని నేను ధ్యానం అవలంబించుకుంటున్నా, ఇక నాకు కష్టాలు రావు, రోగాలు రావు, నేను ధ్యానంలో మంచి స్థితికి వెళ్ళినా అంటే ఈ ప్రపంచం అంతా నా గుప్పిట్లోకి వస్తుంది. ఇటువంటి అపోహాల కోసం మనం ధ్యానం చేయకూడదు. మొత్తం ఈ రహస్యాన్ని తెలుసుకొని జీవితంలో జ్ఞాని అవ్వడానికి మనం ధ్యానం చెయ్యాలి. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.